ఆది సంభూతుడు అద్వితీయ కృపా సత్య సంపూర్ణంగా ఉన్నదేమో నీకు వందములు స్తోత్రునైనా. నీ సన్నిధిలో కృపను నిలిపే విధంగా నడిపించే విధానం బట్టి మీకు వందములు స్తోత్రునైనా. మీరు పరిశుద్ధులైనా పరిపూర్ణులు తండ్రి, మహిమగల రాజులు తండ్రి, సర్వలోక రక్షకుడు ప్రభువైన నీ కృప ఎలవేళలా కనబరిచినైనా. మీరే మాతో ఓడి నడిపించి బలపరచమని, సిద్ధపాటు హృదయాలు దయచేయమని, నీ బలబోధను తీసుకునే యోగ్యత సిద్ధపాటు మాకు అనుగ్రహించమని, అపరాధములు పాపములు దోషముల నుంచి విడిపించే దేవుడు ప్రభువులైనా. ఇప్పుడు నీలో అన్యోన్య సహవాసం కాల జీవితం మీలో నిలిచేదైనా వేరే మమ్మల్ని నడిపించి బలపరచమని, వేరే సిద్ధపరచమని యేసు యొక్క నామములో అడిగేకొనుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈరోజు వాక్యం కూడా ప్రాముఖ్యమైన వాక్యము, మరి దేవుడు బయలుపరిచినటువంటి వాక్యము. ఎందుకంటే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి పెట్టు లైట్ వెలుగుతుందో చూడు, పక్కన బట్టన్ నొక్కండి, పక్కన బట్టన్ ఉంటుంది. నొక్కు పట్టుకో. 15వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచియుండుడి, మీ యందును నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలో మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియును చెయ్యలేరు. హల్లెలూయా. వాక్యం స్పష్టంగా మాట్లాడుతుందండి. ద్రాక్షావల్లిని నేను, నిజమైన ద్రాక్షావల్లిని నేను. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం అండి. దేవుని దర్శనం ద్వారా మరి దేవుడు మాట్లాడినటువంటి వాక్యం. మరి ఇక్కడ మనం వాక్యంలో మనం చూడవలసిన విధానం కొన్ని ఉందండి. ఎందుకంటే దేవుని చిత్తం, మన చిత్తం వేరు, దేవుని చిత్తం వేరే. వందలం. ఎందుకంటే దేవుని చిత్తం ఏమైందంటే అని ఏమంటున్నారంటే, నేనే నిజమైనటువంటి ద్రాక్షావల్లిని. ఇక్కడ మనం ఒక విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలండి. ప్రభు ఎందుకు మాట్లాడుతున్నారండి? ద్రాక్షావల్లి అంటే ఇక్కడ మనకి ఏం చూపిస్తుందంటే, మామూలు ద్రాక్షావల్లి అనేది ఇక్కడ ఏం చేస్తుందంటే, ఆయన అన్నారు చూడండి, నిజమైన ద్రాక్షావల్లిని. ఇక నిజమైన ద్రాక్షావల్లి అంటే క్రీస్తు. అదేవిధంగా మామూలు దేవుడు నాటినట్టు మొట్టమొదటి నాటినట్టు ద్రాక్షావల్లి అంటే ఇశ్రాయేలు ప్రజలండి. ఇక్కడ మన ఇంకో విధం కూడా వస్తుందండి. ఇక ద్రాక్షావల్లి అంటే ఇక్కడ సంఘం కూడా సూచిస్తుందండి ఇవన్నీ. కానీ మొట్టమొదటి ప్రభు మాటలని అన్ని కూడా ప్రతిదీ వివరంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ప్రభు అయితేనే ద్రాక్ష తోటను నాటించారు. మొట్టమొదటి మనకు తెలుసు, ఆదాము అవ్వ ఒక తోటలోనూ కాపర్లుగాను ఏమి నియమించారండి. వారు ఒక ద్రాక్షావల్లి, వారు అందులో ఫలించాలి. వారు ఫలించి దేవుడికి ఫలాలు ఇచ్చేవారు ఉండాలండి. అది దేవుని చిత్తం. కానీ వారు కొద్ది రోజులు దేవుని నిలిచారు, ఎదుగుతూ ఉన్నారు. కానీ ఫలాలు వచ్చే సమయానికి వారు అపవాదికి చోటిచ్చి, అపవాది ఎప్పుడైతే వచ్చిందో
దేవుని యొక్క సత్యములోంచి అసత్యములోకి వెళ్ళిపోయి దేవునికి ఇవ్వాల్సిన ఫలాలు ఇవ్వలేకపోవటం వల్ల కనుక వాళ్ళు ఏ విధమైన ఫలాలు ఇచ్చారు? ఎందుకంటే దేవుని వ్యతిరేకమైంది అబద్ధము అసత్యము అని. ఎందుకంటే ఇప్పుడు సత్యం అనేది ఎవరు? క్రీస్తు అండి. క్రీస్తు అంటే సత్యానికి విరోధమైంది అబద్ధం. అబద్ధం అంటే అబద్ధము సత్యము కూడా కలిసి ఉండలేవండి. ఎందుకంటే చీకటి వెలుగు కలిసి ఉంటాయా? ఎక్కడ ఉండడానికి అవకాశం అనేది ఉండదండి. అందుకే ఎప్పుడైతే అసత్యాన్ని తమ హృదయంలో చేర్చుకుని అసత్యం ద్వారా జీవించడం మొదలు పెట్టారో వారు ఆదాము అవ్వను ఆ ఫలాలు ఎటువంటి ఫలాలు వచ్చినాయి? దేవుడు ఎదురు చూడని ఫలాలు వచ్చాయండి. అంటే దేవుడు ఎదురు చూసింది ఏమిటి? సత్యం గురించిన ఫలాలండి. కానీ ఆ సత్యాన్ని ఇవ్వలేక అసత్యాన్ని ఎప్పుడైతే వారు ఇచ్చారో అబద్ధాలు అర్థం మొదలు పెట్టారండి. ఇగో నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈమె నన్ను ఆ పండు తినమన్నది, ఆమె ఏమంటున్నది? నన్ను అదొచ్చి మోసం చేసింది కాబట్టి నేను తిన్నాను. కానీ అంతకుముందు ప్రభు చెప్పారు కదండి, ఇది నీకు తగదు, నువ్వు చేయకూడదు, నేను చెప్పినట్టుగా జీవించు, ఇలా ఉండాలి అని ప్రభు చెప్పారు. కానీ ఆ ప్రభు మాటను ఏం చేశారండి? ఎప్పుడైతే పక్కన పెట్టేశారో, తమ సొంత ఆలోచనలు ఎప్పుడైతే ముందు పెట్టుకున్నారో వాళ్ళు సత్యములోంచి అసత్యంలోకి వెళ్ళిపోయారండి. అసత్యం అంటే ఏమిటి? మధురమైన ఫలాలు ఇవ్వాల్సిన మనము అంటే వారు చేదైన ఫలాలు అంటే యజమాని ఎదురు చూడని ఫలాలు ఇవ్వటం మొదలు పెట్టారండి. వెంటనే ఆ తోటలోంచి వారు పెరిగివేయబడి బయటికి నెట్టివేయబడ్డారు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళితే అక్కడ దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు, అందుకే ఫలిస్తారేమో అని. కానీ ఆదికాండం 6:6 ఏమో చెప్తుంది? భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఎప్పుడు వస్తుంది? దేవునికి వేరుగా మన మంచిదేనండి అది కాదు. అప్పుడప్పుడు అంటారు చూడండి, ఎందుకన్నానా అంటే బాగా విసుగుదాలు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? అటువంటి వస్తుందండి. ఈ నరులు ఎందుకు చేశానా, ఈ ద్రాక్షాబలు ఎందుకు నాటేనా, వెంటనే నేను పీకి పాడేద్దాం అనుకున్నాడు ప్రభు. కానీ అక్కడ ఒక నీతిమంతుడు ఒకటి కనపడుతున్నాడండి. అంటే ఏదో ఒక కొమ్మ అక్కడ కొద్ది ఫలాలు కనపడుతుంది. ఆ పరిస్థితుల్లో అక్కడ నీతిమంతుడికి ఎవరు నిలిచారు? ఒక నోవహు మాత్రమే అసలు కనపడ్డారండి. ఆ నోవహు కోసం ఆయన అక్కడ వాళ్ళు పరిపూర్ణంగా పెరిగివేయకుండాను నోవహు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చారండి. అయినా సరే నోవహు అయితే ఎలాగైతే ఆ విధంగా దేవుడిని భరించి వచ్చారో, కానీ ఆయన ద్వారా వచ్చిన కొమ్మలు వచ్చి ఆ తర్వాత వచ్చే అన్ని ఫలాలు లేకుండా దేవునికి వ్యతిరేకమైన జీవితంలో జీవించుకుంటూ వచ్చారు. కాబట్టి అక్కడ కూడా ప్రభుకి ఏం కలిగింది? నిరాశే కలిగిందండి. అక్కడి నుంచి మరొక చోటుకి వెళ్ళి చూస్తే మనకి అక్కడ యాకోబుని చూశారండి. కేవలం యాకోబు ఎవరు? ఒక మోసగాడు. మోసగాడిని సైతం పరిశుద్ధిగా మార్చి యాకోబుని అక్కడ శిక్షణ ఏమిటో ఐగుప్తులోకి నడిపించి ఐగుప్తులో నుంచి అతన్ని ఒక ద్రాక్షవల్లి కింద కానానికి నడిపించి కానాన్లోను నాటించిన వారు ప్రభు మాత్రమే. అందుకోసం ఆయన అక్కడ ఏం శ్రమ పడ్డారు? ఆయన దేవుడే దిగి వచ్చాడు. ఆ మాట మీరు చదవాలంటే కీర్తన 80:12 చూడమ్మా. త్రోవన నడిచేవారందరూ కీర్తన 88:12. కీర్తన 80వ కీర్తన 8-12. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను ఎల్లగొట్టి దాన్ని నాటితివి. నీవు నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటను వ్యాపించింది. దాని నీడ కొండలను కప్పెను. దాని
తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించను అఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించను త్రోవను నడుచు వారందరూ దాని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసేదివి. ఇంటికి పాడు చేసాడండి. దేవుడే నడిపించాడు, దేవుడే నాటాడు, దేవుడే నీరు కట్టాడు, సమస్తం దేవుడే సిద్ధపరిచాడు. కానీ ఏసిన కంచిని ఎందుకు తీసేశారు ఆయన? తోటలో ఉన్నట్టు కాపరి ఏం చేస్తాడు? చెట్లు నాటేటప్పటికే చుట్టూ కంచెనే వేస్తాడు, అక్కడ ఎటువంటి నష్టం కలగకుండా. కానీ కాపరే కంచి తీసేసాడంటే ఆ ద్రాక్ష వల్లోంచి అది ఎదురు చూసిన ఫలాలు వచ్చినాయా? ఎందుకని ఫలాలు వచ్చిందని కంచినేస్తావా, ఫలాలు లేనిదని కంచినేస్తావా? ఫలాలు వచ్చింది. ఏ విధంగా ఫలాలు వచ్చినాయంటే ఇరిమియా గ్రంథం 2వ అధ్యాయంలో 21 నుంచి 23 వరకు చదువు. 2:21. శ్రేష్టమైన దానిగా నేను నిన్ను నాటితిని కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. ఎందుకంటే అబ్రహాము చూడండి, అబ్రహాము అంటే ఇత్తనం. అబ్రహాముని తీసుకొచ్చిన దేవుడు అబ్రహాముని ఎలా నాటాడండి అక్కడ? అందుకే అబ్రహాముని అన్యలోకం నుంచి పిలిచింది ఎవరు? దేవుడే. ఆయన ఎక్కడ నాటారు? ఆయన నాటింది కూడా దేవుడే, అన్ని ఫలింపజేసింది దేవుడే. అబ్రహాము దేవుడు, ఆయన తోడై ఉన్నారు. ఆయనలోంచి మంచి విత్తనముగాను ఇస్సాకుని ఇచ్చారండి. ఇస్సాకులో యాకోబు వచ్చాడు. అన్ని దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటూ వచ్చారు. కానీ ఫలాలు ఇవ్వాల్సిన సమయం వచ్చేటప్పటికి శ్రేష్టమైన విత్తనముగా నాటబడిన వారు అబ్రహాము సంతానంగా మనం ఉండాలండి. అబ్రహాం ఎవరు? శ్రేష్టమైన విత్తనం. కానీ మనలోంచి ఆ శ్రేష్టమైన విత్తనాలు వస్తున్నాయా, జాతిహీనమైనటువంటి విత్తనాలు వస్తున్నాయా? విత్తనాన్ని బట్టే కదండి పంట ఉండేది. ఇప్పుడు మనం విత్తనం వేస్తున్నామంటే విత్తనాలు జాగ్రత్తగా లేకపోతే అతను కోతకు వచ్చేటప్పుడు ఏ విత్తనం వేస్తే ఆ ఫలాలే వస్తాయండి. అందుకే అన్నారు, నేను మంచి విత్తనంగా నాటి తిని, కానీ నీవు జాతిహీనపు భ్రష్టు విత్తనములు అంటే ఫలాలు ఎలా ఇచ్చేది. ఇంకా ముందుకు వెళ్తే చూడండి, అదే మాట యెషయా గ్రంథం 2:4 చూడమ్మా. ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయము తీర్చును. 2వ అధ్యాయం 4వ వచనం. 2:4. సరేనయ్య. అనేక జనములకు తీర్పు తీర్చును. ఎవరు? దేవుడే. తోటలో ఉన్న కాపరి చిత్త ప్రకారం తోట నడుస్తుందా అమ్మా? తోటలో విషయాలన్నీ కూడా ఎవరి సమక్షంలో జరుగుతాయి? కాపరి. ఒక క్షణం ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది. ఇది తోట అంటే దీని సంఘం అంటే తోట. ఈ తోటలో అన్ని జరిగేవన్నీ కూడా ఎవరి చిత్త ప్రకారం జరుగుతాయి? ఈ తోటకి న్యాయమూర్తి ఎవరు? దేవుడు. ఈ తోటకి యజమాని ఎవరు? దేవుడే. మరి ఆయనకి వ్యతిరేకంగాను ఆయన ఇష్ట ప్రకారం కాకుండా ఆ చిత్త ప్రకారం ఆయనకి వేరే విధంగాను ఫలాలు ఇవ్వటం మొదలు పెడితే ఎటువంటి తీర్పు వస్తుంది?
ఎందుకంటే ఫలాలు ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఏసే మాట ఉన్నారు చూడండి, ఇదిగో గొడ్డలి చెట్టు వేరున వేరునే దాగి ఉన్నది. పెట్టబడి ఉన్నది, అవును. ఫలింపని దానిని నరికి అగ్నిలోను వేయబడును. వెయ్యబడును. మొట్టమొదటి సువార్త ఇలాగే మొదలు పెట్టారు. అందుకే ఫలించకపోతే ఏమవుతుంది? మంచి ద్రాక్షావల్లి కదా, ఆయన అబ్రహామును తీసుకుని వచ్చారు, విత్తనంగా నాటారు. అబ్రహాము రోజు ఇసాకు వచ్చాడు, ఇసాకు రోజు యాకోబు వచ్చారు. యాకోబు మోసగాడుగా ఉన్నా సరే ఆ మోసగాడులోంచి ఇశ్రాయేల్ గాను ఒక విత్తనాన్ని తీసి అక్కడ నాటారండి. కానీ ఇశ్రాయేల్ గా మార్చబడిన తర్వాత ఆ ఇశ్రాయేల్ ఎటువంటి ఫలాలు ఇచ్చుకుంటూ వచ్చారు? కారు ద్రాక్ష ఫలాలు ఇవ్వడం మొదలు పెట్టారు. దేవుడు ఎదురు చూసింది ఒకటి, కానీ వారు ఇచ్చింది వేరొకటి. మరి ఇప్పుడు ప్రభు ఏం చేయాలి? ఎందుకంటే ఇంతవరకు చూడండి, వారికై వారు ఫలించాలి అంటే వారు దేనికి అంటుకట్టబడలేదండి. అంటే దేవుడు అది సహాయం చేస్తారు, కానీ మనం అక్కడ కేవలం ఫలించాలి. అందుకే వారి సొంత నిర్ణయాల ప్రకారం సొంతంగా వారు ఫలించలేకపోయారు. ఇప్పుడు వీరు ఫలించాలంటే ఏం చేయాలి? దేవుని కార్యం చేయాలి. అందుకోసం ఆయన ఏం చేశారు? ఆయన నిజమైన ద్రాక్షావల్లి కింద, అంటే అంతకుముందు ద్రాక్షావల్లి ఎవరు? ఇశ్రాయేలు ప్రజల జాతి అండి. అందుకే ఇక్కడ ఆదాము నుంచి ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నా. ఆదాము నుంచి, అబ్రహాం నుంచి, ఇస్సాకు నుంచి, యాకోబు నుంచి అందరు జ్ఞాపకం చేస్తున్నారు. వీరందరిలో చూసే ఫలాలు ఎటువంటి? ఇతరం మంచిదే, కానీ ఫలాలు వచ్చేటప్పటికి జాతిహీనపు భ్రష్టమైన ఫలాలుగా మీరు ఎలా నాకు ఫలాలు ఇచ్చితిరి అంటున్నారు ప్రభు. కాబట్టి అంటే ఇక యాకోబు నుంచి వచ్చింది విత్తనం, అంటే ఆకార విత్తనం. కానీ అక్కడ ప్రభు ఎదురు చూసింది ఏమిటి? మంచి ఫలాలు. కానీ ఆయన ఎటువంటి ఫలాలు ఇచ్చాడు? ఆయన అంటే ఆయన కాదు. ఇప్పుడు ఈ మొక్క నాటం, మొక్కలో కొమ్మలు వస్తాయి. కొమ్మలో ఉన్నటువంటి చివరి కొమ్మలు ఫలాలు ఇస్తాయా, లేకపోతే మొదలు ఇస్తాయి ఫలాలు? చివరి అంటే మనలోంచి వచ్చిన మన సంతానం మనం ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల ఫలించే విధంగా ఉండాలండి. అంటే మన జీవితం అంతా ఎలాగ ఉండాలి? ఫలాలు ఎప్పుడు వస్తాయి? మనకి చివరిలో వస్తాయండి. చివరిలో ఫలాలు రావాలంటే మనం మొదటి నుంచి ఏం చేయాలి? తగిన విధంగా దేవుల్లో మనం అంటగట్టబడే వారునే ఉండాలండి. కానీ మనం సరిగ్గా అంటగట్టుకోలేదనుకోండి, అంటే అందులో నిలవలేకపోయాం అనుకోండి, చివరి ఫలాలు ఎలాగొస్తాయి? అందుకే ఆయన అన్నారన్నమాట. మనకు ఆయన ఎదురు చూశారు కనుక నిజమైన ద్రాక్షావల్లి కింద ఆయన కుమారుని మనకి అనుగ్రహించారు. నిజమైన ద్రాక్షావల్లి. కానీ అంతకుముందు ఉన్నది మామూలు ద్రాక్షావల్లి మాత్రమేనండి. కానీ ప్రభు వచ్చింది నిజమైన ద్రాక్షావల్లి. అంటే పరలోకం నుంచి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ద్రాక్షావల్లి కింద ఆయన మనకు అనుగ్రహించబడ్డారండి. ఎందుకంటే అది నిజమైంది. అంటే ఈ భూమి మీద మొట్టమొదటి నాటారు, కానీ ఆయన నాటబడింది తన సొంత నిర్ణయం వల్ల, దేవుని వ్యతిరేకమైన కార్యం చేయటం వల్ల అది చేదు ద్రాక్ష ఇచ్చేటువంటి అడవి ద్రాక్షావల్లి కింద అది మిగిలిపోయిందండి. అంటే దేవుని సంబంధం లేదు. అడవి అంటే తోటలో ఉండవచ్చిన వాడు తోటలో బయటికి వెళ్ళిపోయాడు. అందుకే తోటలో నాటింది మన వృక్షం అవుతుందా, అడవిలో ఉన్న వృక్షం మంది అవుతుందా? తోటలో నాటింది మంది. లోకంలో ఉన్న జీవిస్తున్న వాడు దేవుని బిడ్డ అవుతాడా, లేకపోతే దేవుని సమాజంలో జీవిస్తున్నవాడు దేవుని బిడ్డ అవుతాడా? దేవుని మందిరంలో. అందుకే ఆయన కుమారుడు వచ్చారండి. ఆయన కుమారుడు ఎలాగొచ్చారైనా? నిజమైన ద్రాక్షావల్లిని నేనే. అంటే వేరేదేది లేదండి. ఇప్పుడు మనం దేవుళ్ళు ఎదగాలంటే, దేవుళ్ళు నిలవాలంటే ఆయనకు మనం అంటగట్టబడాలి. అంటు కట్టబడితేనే కానీ మనం ప్రభులో నిలబడటం అనేది అసాధ్యమని. ఇప్పుడు మనకేమని ఇక్కడ ఏర్లు పాతుకోవడం లేదండి. మనం కేవలం ఏం చేయాలి? ఇప్పుడు అంటు కట్టబడాలి. ఎందుకంటే దేవుడు మొదట అవకాశం ఇచ్చారు మనకేమైనా వేరు పాతుకుని మరి ఫలించడానికి, కానీ దాన్ని నిలుపుకోలేకపోయారు. ఇప్పుడు మనకి నడిపించడానికి ఒకరు కావాల్సి వచ్చారు. ఆయన ఎవరైనా యేసయ్యే వచ్చారండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇప్పుడు మనకి ఎవరి మీద అనుకోవాలి? క్రీస్తు మీద అనుకోవాలి. అంతే. క్రీస్తు సంఘానికి శిరస్సు.
సంఘం అంటే ఈ ద్రాక్షావల్లి. ఈ ద్రాక్షావళిలో మనం అడవి ద్రాక్ష కింద ఉన్నటువంటి మనం బయట ఉన్నట్టు మనల్ని కొమ్మలు కత్తిరించి కొమ్మల్ని ఇక్కడ అంటు కట్టారు. మరి అంటు కట్టబడుతున్నప్పుడు ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడము 2:20 2:22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అంతేనయ్యా. ఒక నిమిషం, మొదటి అధ్యాయం 22 చదువు. మరియు సమస్తము పైని మొదటి అధ్యాయం 22 వస్తు ఎఫెసీయులు. అదేనయ్య. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. సమస్తమును ఎవరి మీద ఉన్నాయి ఇప్పుడు? దేవుని. అంటే మొత్తం అన్ని ఆయన ఆధీనంలో ఉన్నాయి కదండి. అవునయ్యా. సంగమునకు శిరస్సుగా నియమించెను. సంగమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వానికి సంపూర్ణత అయి ఉన్నది. ఇప్పుడు సంఘం ఇదేనండి. ఇది సంఘం, ఇదే ద్రాక్షావల్లి. ఇప్పుడు అంటికట్టబడాలి. మనం అంటికట్టబడటానికి బయట ఉన్నట్టు మనల్ని అక్కడ కొమ్మలుగా మళ్ళీ కత్తిరించి ఆ కత్తిరించబడిన దాన్ని ఇక్కడ సంఘంగా అనేటువంటి ఈ ద్రాక్షావల్లికి అంటికట్టాడు ప్రభు. అంటికట్టబడుతున్నప్పుడు ఈ ద్రాక్షావల్లి అంటే ఈ మొక్క కూడదని అడ్డుకట్టి కాడ గాయపరచాలి. అంటే అక్కడ కొత్త చెక్క వేయబడాలి. చెక్కగా ఉండాను అంటుకట్టడానికి అవకాశం ఉండదండి. కాబట్టి క్రీస్తు కూడా మన కోసం ఏమైందని కలవరి శిలువ మీద ఆయన కూడా గాయపరచబడ్డారు. మరి ఆయన గాయపరచబడిన గాయములోను ఇప్పుడు మనము అంటుకట్టబడటానికి మనము కూడాను కొమ్మగా కత్తిరించేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? చదును చేస్తారండి. చేసి గాయపరిచి ఆ గాయాన్ని తీసుకొచ్చి కొమ్మకి అంటు కడితే ఆ అంటు కనుక చక్రంగా అదుకుంది అనుకోండి, ఇప్పుడు అంతకు మునుపు అది ఎక్కడ ఉండి ఈ కొమ్మలు జీవించిన అందుముందు అడవి ఒక ద్రాక్షావల్లిలోనే. ఈ యొక్క అడవి ద్రాక్షావల్లి ఎలాగున్నది? దాని జీవితం వేరు, అది బయట ఉన్నది అని అక్కడ కత్తిరించి వేయబడ్డాం. అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి తీసుకొచ్చాం క్రీస్తు అనేటువంటి ద్రాక్షావల్లికి తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన తర్వాత ఆయన మనల్ని ద్రాక్షావల్లికి అంటికట్టారు. ఆయన అంటికట్టబడినప్పుడు ఏ విధంగా అంటికట్టబడ్డాం మీకు అర్థం అవ్వాలంటే చూడండి. ఇదే ఉన్నది, ఇదే మనం అడవి ద్రాక్షావల్లి. ఇది ఎక్కడో బయట ఉంది, ఇది మందిరంలో లేదు. ఇలాగే జీవిస్తున్నాం మనం. ఆయనే తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం చేశారు? ఆయన ఈ విధంగా చెక్కారు. ఇక్కడ ఈ విధంగా చెక్కారు. ఇక్కడ కూడాను ఈ చెట్టు కూడా చెక్కబడాలి. ఆ చెక్కబడింది క్రీస్తు గాయాలు. ఆ గాయాల్లో తీసుకొచ్చి ఆయన అంటుకట్టబడ్డాం. అంటుకట్టుకోవడమే ఇక్కడ బాప్తీసం. నీలో జీవిస్తాను, నీ ద్వారా జీవిస్తాను అని మన నిర్ణయం తీసుకున్నాం. మన నిర్ణయం ప్రకారంగాను ప్రభువే మన సంఘంలో నడిపించారు. ప్రభు నడిపించిన తర్వాత ఆయనే మనల్ని అంటుకట్టడం మొదలు పెట్టారు. మనం అంటుకట్టబడ్డాం. ఏ విధంగా అంటుకట్టబడ్డాం ఒకసారి చూడండి. ఈ విధంగా మనం అంటుకట్టబడ్డాం అనుకోండి, ఈ విధంగా అంటుకట్టబడి అనుకోండి. అంటుకట్టబడిన తర్వాత మన చేయవలసిన క్రియ ఏంటి? ఫలించడం కాదమ్మా. దీనికి అంటుకట్టబడినప్పుడు సరిగ్గా అంటుకట్టబడాలి. క్రీస్తు గాయాల్లోనూ అంటే అక్కడ చెక్కబడిన చోటే దాన్ని మన గాయాల్లోనూ, ఎందుకంటే మనం ప్రభు ద్వారా ఏదైతే మనం విడిచిపెట్టేసి వచ్చేసామో, ఏదైతే మనం సిలువ వేసేసామో, ఎందుకంటే మనం ప్రభు నామంలో దేని సిలువ వేసాం? మన అపరాధాలు
మన పాపములు, మన దోషములు అవన్నీ గలతీలు ఉన్నాయి కదండి. అందుకే శరీర ఫలాలు, ఈ ఫలాలన్నింటినీ కూడా కలవరి శిలువ మీద అన్ని కూడా శిలువ వేసేసి మనం అక్కడ అవన్నీ తీర్చివేయబడ్డాం. మరి తీసివేయబడే మనము ఇప్పుడు ఎక్కడికి వచ్చి అంటిగా పెట్టబడుతున్నాం? మనం క్రీస్తు అనేటువంటి ఆయన గాయాల్లో, అంటే ఆయన యొక్క శిలువలోనండి. అందుకే పరిశుద్ధ శుభ శుక్రవారం ఎప్పుడు కూడా దేనికోసం ఉపయోగించుకోవాలి? క్రీస్తులు అంటుకట్టబడటానికండి. ఇలా అంటుకట్టబడ్డాం మనం. కానీ అంటుకట్టబడిన తర్వాత అక్కడ ఈ ఈ యొక్క వృక్షంతో సహవాసం లేకపోతే ఈ కొమ్మ ఎన్నాళ్ళు ఉంటది? ఉండదు, వాడిపోదు. ఇప్పుడు ఈ కొమ్మ ఫలాల సంగతి పక్కన పెట్టండి, దీంట్లో జీవం రావాలి. ఎందుకంటే అంతకు ముందున్న జీవాన్ని కత్తిరించేసాడు దేవుడు అక్కడ. దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఆ మొక్కకి ఇక్కడ ఈ కొమ్మకి సంబంధం లేదు అని దేవుడు కత్తిరించేసాడు అక్కడ. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు ఆయన? ఇప్పుడు ఇక్కడ పట్టుకొచ్చి పెట్టారు. ఇక్కడ అంటు కట్టుకోవచ్చింది ఎవరు? మనము కట్టుకోవాలి. అంటు కట్టుకోవచ్చిన మనము ఏ విధంగా కట్టుకుంటున్నాం? ఇలా ఏలాడిపోయేలా కట్టుకున్నామా, లేకపోతే గాలి సోరని విధంగా మనం పరిపూర్ణంగాను కట్టుకుంటున్నామా? పరిపూర్ణంగా కట్టుకోవాలి. ఇందులో జీవం రావాలంటే అంటే ఈ కొమ్మలో జీవం రావాలంటే ఇక్కడ ఏ విధంగా అంటు కట్టబడాలి అమ్మా? పరిపూర్ణంగా. ఇప్పుడు మీరు గట్టిగా చెప్తే మీకు అర్థమైందని మాకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ కొమ్మలో జీవం రావాలి. జీవం రావాలంటే ఏ విధంగా అంటు కట్టబడాలి? పరిపూర్ణంగా. చిన్ని, ఏ విధంగా అంటు కట్టబడాలి? స్కూల్లో కనుక ఇలాగా మౌనంగా కూర్చున్నాం అనుకో, అక్కడ ఏం వేస్తారు? అడ్డగీతలు వేస్తారు. లేచి నుంచుని నువ్వు కరెక్ట్గా జవాబు చెప్పు. ఏ విధంగా అంటు కట్టబడాలి? పరిపూర్ణంగా. అది మయ అనేది ఉండకూడదు, గాలి సోకని విధంగా పరిపూర్ణంగాను అంటు కట్టబడాలి. కానీ ఎలా పెడితే అలా అంటు కట్టబడాలి అనుకోండి, దీనికి సంబంధం లేకపోతే ఇందులో జీవం రాదు కాబట్టి. కానీ ఇందులో ఉన్నాను అనుకుంటుంది, కానీ పరిపూర్ణత లేదు కాబట్టి ఇందులో జీవము చేత దీంట్లో ఇది నూతన జీవం రాలేకపోతుందండి. రాలేకపోయినప్పుడు మరి ఇక్కడ రేపొద్దున్న ఇది వాడిపోతుందా, లేకపోతే కొత్త జీవితాన్ని ఆరంభిస్తుందా? అమ్మా, ఎక్కడో బతుకుతున్న మనల్ని ఆ సంబంధాలను దేవుడు తుంచివేసి కొత్త జీవితం కింద ఆ శరీరం అనే సంఘంలోను ఆయనే అంటు కట్టడానికి మనకు ఒక అవకాశం ఇచ్చి దేవునితో అంటు కట్టబడుతున్నాం. కానీ దేవుల్లో ఉన్న సారాన్ని తీసుకుంటున్నామా, లేకపోతే సారాన్ని తీసుకోకుండాను దేనికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామా? సారం తీసుకోకపోతే ఇప్పుడు ఈ కొమ్మలో ఉన్నది సారం తీసుకోవాలంటే రెండు ఏకమనసు అయి ఉండాలి. అంటే రెండు కలిపి ఒకే శరీరంగా జీవించాలి. కానీ దేవునితో కలిసి దేవుని అన్యోన్య సహవాసంలో జీవిస్తున్నామా, లేకపోతే మనం సొంత జీవితాన్ని జీవించేవారు? అంటే అక్కడ మొదటి యోహాను 1:7 ఏముంది? అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం. ఏంటంటే ఇప్పుడు ఇద్దరికి మయన ఏది ఎడం లేదండి, గాలి కూడా సోరదు, గట్టిగా కట్టు వేయబడింది, అంటు వేయబడింది. అంటే ఏం చేస్తుంది? రెండు అతుక్కుపోతాయి. అంటే విడిగా లేదు, రెండు కలిసి ఉన్నాయి. కలిసి ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఇందులో ఉన్న సారము ఇది తీసుకుని కొత్త జీవితాన్ని ఆరంభిస్తుంది. దీనికి సంబంధం లేనిగా మనం జీవించామనుకోండి, కొత్త జీవితం ఆరంభించకపోతే అంతకు ముందున్న జీవితం ఆరంభిస్తే అందులో ఏమొస్తాయి? చేదు ఫలాలు వస్తాయి, మధురమైన ఫలాలు వస్తాయి. చేదు ఫలాలు వస్తే అది ఎన్నాళ్ళు జీవిస్తుంది అంటే అంటుకోలేదు, అంటు కట్టబడలేదు. కానీ ఇందులోని పచ్చదనం ఎన్ని రోజుల వరకు ఉంటుందాం? ఇందులోని పచ్చదనం ఎన్ని రోజులు ఉంటుంది? ఇది మన జీవితం. దీంట్లో కొత్త జీవితం రావాలంటే అంటు కట్టబడితే మనకి జీవాలు వస్తాయా? ఫలాలు కాదండి. ఇప్పుడు ప్రభు ఫలాలు చూస్తలేదు,
సహవాసం. సహవాసం లేకుండా ఫలాలు వస్తాయా? రావు. ఎటువంటి సహవాసం ఉన్నది? ఎటువంటి సంబంధం ఉన్నది? దేవునితో మనకు సంబంధం ఏ విధంగా ఉన్నది? జీవాన్ని తీసుకునే విధంగాను మన సంబంధం ఉందా, లేకపోతే మనతో దేవునితో సంబంధం లేని విధంగాను సంబంధం ఉందా? ఇప్పుడు దేనికి దేవునితో సంబంధం లేదండి, కేవలం కట్టు మాత్రం కట్టుకుంది, సంబంధం లేదు. సంబంధం ఉండాలంటే ఇది ఎలాగ ఉండాలి? దీంతోనూ ఏమాత్రం విడిగా కనపడకుండా దీంతో కలిసిపోయి ఉండాలండి. పూర్తిగా దీన్ని అంటగట్టబడి, అదే అన్యోన్యమైనటువంటి సహవాసం. మన సహవాసం ఎలాగుంది? దేవునితో ఉందా, లోకంతో ఉందా? లోకాన్ని ఇడవలేని సహవాసంతో ఉన్నామా, లేకపోతే లోకాన్ని విడిచిపెట్టి దేవునితోనూ సహవాసం కలిగి ఉండి జీవిస్తున్నామా? దాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుందండి. అంటే మీకు అర్థమైంది కదమ్మా? ఇప్పుడు మనం దేనికి వేరేగా ఉందామా అంటే మన ఇష్టాలు నెరవేర్చుకుంటూ దేవునిలో కలిసి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దామా, లేకపోతే దేవుని ఇష్టాలతో మనం నడుచుకుంటూ దేవునితోనూ అన్యోన్య సహవాసం కలిగి ఉన్నామనుకోండి, అప్పుడు యేసుక్రీస్తు రక్తము మన పాపాలన్నీ కడిగి వేసి నూతన ఫలాలు అప్పుడు ఇవ్వటం మొదలవుతున్నాయి. దేవునితో సహవాసం లేకుండా మన పాపాలు కడగబడవండి. మన పాపాలు అంటే ఏమిటి? ఖచ్చితంగా ఆ మాటలు గలతీలు ఉన్నాయి కదండి. జారత్వము, వ్యభిచారము, అపవిత్రత, కాముకత్వము, అక్కడ ఉన్న అన్ని కూడా ఎవరిలో ఉన్నాయి? అంతకుముందు పాత జీవితంలో ఉన్నాయి. కాముకత్వము, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, కోద్రములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మస్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ ఎక్కడున్నాయి? మనలో ఉన్నాయి. ఇవి తీసివేయబడాలంటే ఇక్కడ ప్రభుత్వం పరిపూర్ణంగా అంటుకట్టబడాలి. పరిపూర్ణంగా అంటుకట్టుకోకుండాను, పరిపూర్ణ సహవాసం లేకుండాను ఎన్ని లక్షణాలు పోవాలంటే ఎలా పోతే? క్రీస్తు జీవం నీలో ప్రవహిస్తేనే, క్రీస్తు రక్తము నీలో ప్రవహిస్తేనే నీకు కొత్త ఫలాలు రావడానికి అవకాశం ఉంటుందండి. కానీ క్రీస్తులో మనం అంటుకట్టుకోలేదు అనుకోండి, అంతకు ముందున్నటువంటి దానితోనే కొద్ది రోజులు జీవించి అదే విధంగా ఫలాలు ఇవ్వటం మొదలవుతుంది. అప్పుడు ఆ ఫలాలు ఎలాగుంటే చేదు కారు ద్రాక్ష కింద అటువంటి జీవితాలు కలిగి ఉండి మనం దేవునితో సహవాసం చేస్తే మరి ఫలాలు ఉన్న వారిగా ఫలిస్తామా, లేకపోతే ఇంతలో నుండి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలుగా ఉండిపోవాలా? అందుకే ఇక్కడ ఎత్తబడే సంఘం ఎంతమంది ఉంటారండి? 100 మంది ఉంటే 90 మంది ఎడవబడతారు. కేవలం 10 మంది మాత్రమే పరలోకం వెళ్తారు. అంటే ఆ మాటకి అర్థం ఏంటి? సహవాసాలు అందరూ చేస్తారు, కానీ అన్యోన్య సహవాసం లేకపోతే దేవుల్లో ఉన్నటువంటి సారం మనకి ఎలాగ వస్తుంది? అంటుకట్టబడ్డాం అనుకుంటున్నాం మనం, కానీ ఎలా అంటుకట్టబడ్డాం? పట్టుకుని వేలాడుతున్నావా, లేకపోతే క్రీస్తులో కలిసి జీవిస్తున్నావా? క్రీస్తులోను క్రీస్తులాగా జీవించినప్పుడే ఫలాలు ఇవ్వటం అప్పుడు మొదలవుతుందండి. ఇంకో మాట అన్నారండి, నాకు వేరే ఉండి మీరు ఏమి చేయలేరు. ఇప్పుడు దేవుని చేయాలంటే, ఇప్పుడు ఖచ్చితంగా దీని కొత్త జీవితం రావాలంటే ఇక దేని మీద ఆధారపడాలండి? దేవుని మీద. అందరికి అర్థమవుతుంది కదమ్మా? ఇప్పుడు ఈ కొమ్మకి ఏదైనా అనారోగ్యం వస్తే ఆరోగ్యం రావాలంటే ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం. ఇప్పుడు ఈ మొక్క సహాయం కావాలా? లేకపోతే తనకే తాను ఏమైనా చేయకోగలదా? చేసుకోలేదు. చిన్నవి పెట్టుకుని మనం దేవునితో సంబంధాన్ని మనం కట్ చేసుకుంటే ఆ తర్వాత మన భవిష్యత్తు ఏమైపోతుందండి? ఇక్కడ ఫలాలు కాదు చెప్పేది మనం, ఫలాలు ఆ తర్వాత సహవాసం. ముందు దేవునితోనే సంబంధం, దేవుని సారం. ఎందుకంటే మన ఆహారం, ఆ మాట ఇంకా ముందు చదవాలని చూడండి. ఒకసారి గలతీలు 2:20 చూడమ్మా. 2:20
నేను ఆ, క్రీస్తుతో కూడా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. దేనికి సిలువ వేయబడ్డారు ఆయన? స్పష్టంగా అన్నారు చూడండి, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డారు. ఎప్పుడు చోట మనం కత్తిరించినప్పుడే మన జీవితం అంతమైపోయిందండి. పాత జీవితం అది సమాధి చేయబడింది. ఎప్పుడు? కాలంలో మునిగినప్పుడే మన జీవితాన్ని ముగించేసాం. ఆ జీవితానికి సమాధి కట్టేసాం. ఇప్పుడు మన కొత్త జీవితం ఎక్కడ ఆరంభిస్తున్నాం? ఆ? క్రీస్తులో ఇప్పుడు ఆ మొక్కలోంచి కత్తి చేయబడ్డాడు కొమ్మ, ఆ మొక్క మీద ఆధారపడుతుందా, లేకపోతే కొత్త జీవితంలో అంటుకట్టబడినటువంటి మొక్క మీద ఆధారపడుతుందా? అంటుకట్టబడిన మొక్క మీద. ఆ? ఇంకాను ఆయా పాఠాలు వస్తువులు ఉన్నాయి అనుకోండి, ఏ విధంగా రక్షించబడతాం? రక్షించబడి ఇంకాను అసూయలు ఉన్నాయా? ఇంకాను దేశాలు ఉన్నాయా? ఇంకాను కోపాలు ఉన్నాయా? ఇంకాను స్వార్థాలు ఉన్నాయా? ఇవన్నీ మనలో ఉన్నప్పుడు క్రీస్తులా మనం మారాలంటే, అంటే ఆయనలో అంటుకట్టబడి ఆయన సారం తీసుకోవాలంటే, మన జీవం రావాలంటే ఏ విధంగా వస్తుంది? ఆ? ఇది అందరికీ వర్తిస్తుంది. నేనే ఉన్నాను ఇప్పుడు, ఆయన పని చేస్తున్నాం. కానీ నిజంగా నాకు దేవునితో సహవాసం లేదనుకోండి, ఆయనలో ఎంతకాలం పని చేస్తాను నేను? ఆ? ఇందులో సారం ఉన్నంతసేపు పనిచేస్తారు. పని చేస్తాను, ఎండిపోతాను. ఆ ఎండిపోయినప్పుడు దేవునితో ఉన్న సంబంధం ఉంటుందా, పూర్తి తెగిపోతుందా? అతడు ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఎండిపోయినట్లు ఏం చేస్తామండి? అది మనుషులు తీసుకుని వెళ్ళి అగ్నిలోను కాల్చివేస్తారు. పడ వేయుదురు. ఉంచరండి అక్కడ, అగ్నిలో కాల్చేస్తారు. అందుకే ఇక్కడ ఎవరైనా సరే మనం చేయవలసిన క్రియ ఏమిటి? దేవునిలో మన సారాన్ని పొందుకుంటూ దేవుని ద్వారా జీవించడం మొదలు పెట్టాలండి. అందుకే ఆయన పిలుస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే చూడండి, యోహానులోను స్పష్టంగా 11వ అధ్యాయం 25 నుంచి 20 వరకు చదువు. 11:25. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. పునరుత్థానం అంటే ఏమిటి? తిరిగి జన్మించడం. పాత జీవితాన్ని విడిచిపెట్టేస్తాం, కొత్త జీవితం ఆరంభిస్తున్నాం. ఇక్కడ మన పునరుత్థానం ఎవరు? క్రీస్తు. ఇప్పుడు ఇందులో ఉంటే మనం కొత్త జీవితం వస్తుందా? దీనికి సంబంధం లేకుండా ఉంటే కొత్త జీవితం వస్తుందా? ఉంటేనే. వేరే మొక్కలో ఉంటేనే. ఇంకో మాట కూడా అన్నారండి, పనికిరాని కొమ్మలను నేను కత్తిరించి పారవేస్తాను, అవతల పాడేస్తాడు. క్రీస్తు సంబంధం లేని జీవితాలు కలిగి ఉన్నాం అనుకోండి, అతను ప్రభు ఏం చేస్తారండి? పాడవేస్తాడు. ఇంకానో ఫలించాలని, అంటే అంతకుముందు ఫలిస్తున్న కొమ్మలు ఇంకానో ఫలించాలి. ఎందుకంటే కొన్ని కొమ్మలు ఫలించలేదు అనుకోండి, ఆ కొమ్మలు తీసేస్తే ఫలించే కొమ్మలకి ఏమవుతుంది? ఆహారం ఇంకా ఎక్కువగాను అందుతుందని తోటమాలు ఏం చేస్తాడండి? కత్తిరించి బయట పాడేసేవారుగా మనం ఉండాలా, లేకపోతే ఫలాలు ఇచ్చుకుంటూ దేవుల్లో సారాలు పొందుకునే వారి కింద మనం ఉండాలి. మనం ఇక్కడ మన సంబంధం ఎవరితో ఉండాలి? క్రీస్తుతో ఉండాలి. క్రీస్తు ఎలాగున్నారు? ఇప్పుడు సంఘమే క్రీస్తు అండి. సంఘమే ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లిలో ఏమొస్తుంది మనకి? మధురమైన ఫలాలు. ఆ మధురమైన ఫలాలు అంటే ఏమిటి? ఆయన ఒక శరీరం, ఆయన రక్తం అంతే ఎందులో ఉన్నది? సంఘంలోనే ఉన్నది. ఇప్పుడు దాని ద్వారా జీవించడం మొదలు పెట్టామనుకోండి, ఆయన మనకి పునరుత్థానం ఆహారం కింద ఆయనే తన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనకు అనుగ్రహిస్తారండి. అందుకే మనం ఎక్కడ కట్టబడాలి? ఆయన గాయాల్లో కట్టబడాలండి. ఎప్పుడైతే గాయాల్లో కట్టబడ్డామో రెండు శరీరాలు అదుకున్నాయి అనుకోండి, ఇప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి సారము ఈ శరీరంలోకి ప్రవహిస్తుంది. మరి గాయాల్లో మనం కట్టబడకుండాను మన దేవుళ్ళు ఎలా కట్టబడగలము? మనం తెలివి జ్ఞానం లేకుండాను, పాపక్షమాపణ లేకుండాను దేవుల్లో మనం ఎలా ఫలాలు పొందుకుంటాం? పాపం అంటే భయం లేకుండాను, పాపానికి దూరంగా జీవించకుండాను దేవుల్లో మనం ఎదగాలనుకుంటే ఎలా ఎదగలం? ఎదగలేం. దేవుడు ఉండాలి. రోజులు మాత్రం భయంకరమైన రోజులండి. ఇప్పుడు ఎవరిని వాడుకుంటున్నారు తెలుసండి? విశ్వాసాలు అయిపోయారు, సేవకులను వాడుకుంటున్నాడు.
ఇందులో ఎంత కట్టబడ్డారు మీరు? ఆదాము దగ్గర చేరిన విధంగా చేరి ఇందులో తీసి ఇంకో దాంట్లో అంటు కడతా తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, ఇక దీంట్లో సంబంధం కోల్పోతే ఇంక దేంతో అంటు కట్టతారు అమ్మా? అంటే దీంతో ఉన్న సంబంధాన్ని తీసేస్తే ఇంక దేంతో అంటు కట్టబడతారు? ఎందుకంటే ఈ మధ్యన మన సంఘంలో కొంతమంది జరిగిందండి. వాళ్ళు వాస్తవాన్ని నిన్న గ్రహించారు, మొన్న గ్రహించారు. చెప్పుడు మాటలు చెప్పి తీసుకెళ్ళిపోయాడు. అలా నడిపించాడు కొన్నాళ్ళు. వాళ్ళు ఆలోచన పడి విజయవాడలో అక్కడ స్థలం కొందామని వెళ్ళారు. వీళ్ళ చేత కొంత వేయించాడు, ఆయన కొంత వేసాడు. ఇద్దరు కలిసి తలానికి కొన్నారు, చూసి వచ్చారు. రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి ఆయనే వెళ్ళి ఆయన పేరు పెట్టేసుకున్నాడు. వీళ్ళు వెళ్తే ఆయన ఎప్పుడో పెట్టేశారో అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయి ఏమీ లేదు, మీ పేరు రిజిస్టర్ అవుతుంటే ఉండదు, ఆయన పెట్టించుకెళ్ళిపోయాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒళ్ళు వాయి లేకుండా పాపం రాత్రి పగల చిన్న చిన్న టీ కొట్టు పెట్టుకుని వచ్చిన ఆదాయంతోనూ కుటుంబం నడుపుకుంటూ అందులో వచ్చిన డబ్బులతోనూ ఏదో చిన్న ప్లాట్ కొనుక్కుందామని వాళ్ళు ఆశపడ్డారు. ఉన్నదంతా 200 లక్షలు పెట్టి చేతిలో పెట్టారు. అదేంటయ్యా అని అడిగితే ఆయన పైకి వెళ్ళిపోతాను అంటే, ఇది ఇంట్లో ఇది పై గదిలోకి వెళ్ళిపోతాను. అమ్మమ్మ మీరు వెళ్ళిపోండి, నా ఎదురేమి లేదు, సమాధానం కూడా చెప్తలేదు. ఎత్తునెవరు కొట్టుకుంటారు. మన సంగతిలోనే మోసపోయారు. అంటే మనలో సంబంధాన్ని కోల్పోయి, సంబంధం విడిపోయి వెళ్ళిపోయి వేరుగా ఉండి ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఈ కైగిలూరు హాస్టల్ సంఘానికి చైర్మన్. ఇప్పుడు ఏం చేయాలి? అన్యుల్లో పెడితే దేవుడిని అగులుపాలు చేస్తారు, వేరే చోట దేవుని మందిరంలో పెడితే అని వ్యతిరేకంగా ఎవరు చెప్పరు. ఇప్పుడు వీళ్ళు బతుకులు ఏమైనాయి? దేవుడు పెట్టిన చోట మనం ఉందామా, మన ఇష్టానికి మనం ఉందామా? ఆయన ఎవరో కాదు, మీకు తెలుసు, అర్థమై ఉంటుంది మీకు. అంటే సుధీర్ వెళ్ళిపోయేటప్పుడు తెలిసింది, చాలా బాధపడ్డాడు. అతను చెప్పాడు, ఫోన్ చేయండి అమ్మా, అతన్ని మాట్లాడు. ఆయన మాత్రం ఏం చేయగలడు? చూడు వస్తుడు కనపడింది, అది ఈ రోజు బలారాధనకు వస్తాయి. మేము ఎందుకు వద్దంటాం? ఈ ఆలోచన ఎప్పుడైనా మనలో వస్తుందండి? మోసం చేద్దామని, లేకపోతే మనం లాగేసుకుందామని, మనం తినేద్దామని మనలో ఎప్పుడైనా వస్తుందా? క్రీస్తులో ఉన్న వాళ్ళకి రావండి. క్రీస్తుకు వేరే ఉంటే ఈ ఆలోచనలు వస్తాయి, దేవునికి విరోధమైన ఆలోచనలు వస్తాయి. సాతాను కూడా ఏం చేశాడండి? వాక్యం తీసుకొచ్చాడు, వాక్యంలో వేరేది కలిపాడు, రెండు కలిపి మాట్లాడాడు, మోసపోయారు. మోసపోకడే దేవుడు. ఒక క్షణం దేవునికి వేరేదికి వెళ్ళిపోయారు. ఇప్పుడు సత్యంలోకి అసత్యంలోకి వెళ్ళిపోయారు, దేవుని యొక్క స్థానానికి కోల్పోయారు. కానీ ఎక్కడికి వెళ్ళవచ్చింది? తోటలో ద్రాక్షావళిగా ఉండవలసిన వారు అడవి ద్రాక్షగా మారారు. దేవునితో ఉన్న సంబంధంలో మనం ఖచ్చితంగా మన అన్యోన్య సహవాసం లేకపోతే మన జీవితాలు ఎలా మారుతాయండి? ఆన్లైన్ నడిపి మనం జరుపుకుంటున్నాం. వాళ్ళ ఇంటికాడ ఆయన వచ్చి ప్రార్థన నడిపికొస్తే గొడవ పెట్టించుకున్నాను. గట్టిగా వచ్చి నిలవేసేటప్పటికి పెద్ద గొడవ అయిపోయి ఏ మోహం పెట్టుకుని వస్తాడు వీళ్ళకి? ఇప్పుడు ఆ చేసిన పని వల్ల దేవుడికి నామానికి ఏమొస్తుంది?
అవమానం. ఇప్పుడు అన్యులు ఎవరిని ఎదుగురించి మనం ఏమైనా మాట్లాడగలము? అందుకే పనికిరాని తీగలుగా మనం ఉండి అంటుకట్ట పెడితే కత్తిరించి వేసి అవతల వేసి అగ్నిలో పడేస్తానంటున్నాడు ఆయన. ఆత్మీయ జీవితాల్లోనూ మనం ఆ ప్రభుత్వం ఎలాగ ఉండాలి? అన్యోన్య సహవాసం. గాలి కూడా సోరటానికి వీల్లేదండి. క్రీస్తు శరీరం తీసుకోవాలి, క్రీస్తు రక్తం తీసుకోవాలి, క్రీస్తులా జీవించాలి, క్రీస్తు సారముతో మన జీవితంలో ముందుకెళ్లేవారు ఉండాలి. దానికి వ్యతిరేకమైన ఏది కూడా మనం పొందుకోవడానికి అవకాశం లేదండి. క్రీస్తులో అంటుకట్టబడ్డాం, క్రీస్తే మన జీవితంగా మారాలండి. అదే అన్యోన్యమైనటువంటి సహవాసం. ఆ సహవాసం ఉన్నామనుకోండి, మన జీవితంలో ఉన్నటువంటి చేదైన దానిని తీసివేసి కొత్త జీవితాన్ని మనకి ఇస్తాం. అంతవరకు ఏమున్నది? మన పాత రక్తం. కానీ క్రీస్తులో అంటుకట్టబడిన తర్వాత కొత్త రక్తం అప్పుడు మొదలవుతుందండి. మరి క్రీస్తులో మనం కొత్త జీవితాన్ని ఆరంభించేవారిగా ఉందామా, లేకపోతే ఇంకా పాత జీవితంలోనే ఉండేవారు? ఆ మాట చూడండి, మొదటి కొరింథీయుల్లో ఉంటుంది. మొదటి కొరింథీయులు 15:40 చూడమ్మా. 15:45 ఆదామును ఒక నిమిషం. 2 కొరింథీయులు 5:17 కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో ఇదిగో కొత్తవాయను. కొత్తవా. ఎప్పుడు కొత్తది అవుతుంది? ఇక్కడ యోహాను 6:50 చూడము. 6:50. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము ఇదేనండి. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఇంతకీ ఇప్పుడు ఆహారం ఎవరు? క్రీస్తు అంటే ఎవరు? వాక్యం. ఆయనే జీవాహారం అండి. ఆ జీవాహారం కలిగి ఉన్నాం అనుకోండి, మన కొత్త జీవితాన్ని ఆరంభించుకునే వారునే. ఆయనే పునరుత్థానం అంటే కొత్త జీవితాన్ని ఇచ్చేది ఎవరు? మనకి ఆయనేనండి. అంటే క్రీస్తుని ఉన్నవారు అమ్మా ఏ శిక్షా విధికిని లోనికి అవటం. కొత్త జీవితాన్ని ఆరంభించారు ఆయన. కొత్త జీవితాన్ని నడిపిస్తున్నారు. ఆయనలో ఉన్న జీవం ఎక్కడుంది? ఇప్పుడు మనలో ఉండే విధంగాను మన కొత్త జీవితాన్ని దేవుడు మనకి ఆ కొత్త జీవితాన్ని తీసుకోవడానికి బాప్తిస్మం అండి. అయ్యా పాత జీవితం విడిచిపెడుతున్నాం, కొత్త జీవితాన్ని ఆరంభిస్తాం. అన్నమాట రోమీయులు చూడమ్మా 6:3. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో, ఆయన ఎలాగైతే లేపబడ్డారో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమునందును ఆయనతో ఐక్యము కలవారమై ఉందుము. ఐక్యం అంటే ఏమిటి? ఇది పరిపూర్ణంగా కట్టబడుతుంది. ఇలాగ ఉండాలి. ఇలా వాడిపోతే ఇప్పుడు ఫలాలు ఎవరికి వస్తాయి? ఇప్పుడు దీంట్లో ఫలాలు వస్తాయా? దీంట్లో ఫలాలు వస్తాయా? ఇలా మారేమనుకోండి మనలో రావటం మొదలు. ఇలా మారకపోతే మళ్ళీ ఫలాలు ఎలాగ వస్తాయి? ఏ ఫలాలు? ఈ ఫలాలే. ఈ ఫలాలు అంటే ఏమిటి? శాంతి, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వము, మంచితనమును, ఆశానిగ్రహమును,
ఓర్పు, దీర్ఘశాంతం. అన్ని కూడా ఎందులో ఉన్నాయి? సంఘంలో ఉన్నాయి. సంఘంలోకి ఎలా వచ్చినాయి? క్రీస్తులోంచి వచ్చినాయి. కాబట్టి మనం ఆయనలో అంటుకట్టుకోవడం కాబట్టి ఈ లక్షణాలు ఎవరిలోకి వస్తాయి? మనలోకి వస్తాయండి. కానీ సంఘంలో మన సరైన ఖచ్చితం లేకపోతే, సరైన సంబంధం లేకపోతే, సంఘంలో సరైన సంబంధం లేకపోవడం అంటే క్రీస్తులో శరీర సంబంధం మనకి లేనట్టుగా లెక్కండి. అది సంఘం ఎవరు? క్రీస్తు. ఆయనతో సరైన సంబంధం కలిగి ఉండాలంటే ఇందులో మనం అంటికట్టబడి, అదే మొదట నా నీతిని, నా రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి. రాజ్యం అంటే ఏమిటి? ఇదే. ఆయనే శిరస్సు, ఆయనకు మన ఆధారం. ఆయన శరీరం నుంచి మనకు ఆహారం ఇస్తున్నారు. నేనే జీవాహారమును. ఆహారం ఏం చేస్తుంది? కొత్త జీవితాన్ని ఇచ్చింది మనకి. ఫలాలు రావాలి. ఫలాలు రావాలంటే ఆయనలా మారాలి. ఆయనలా మారకుండా ఉన్నాం అనుకోండి, ఫలాలు ఉండవు. మారడానికి ఏం చేయాలి? మనం ప్రతిరోజును జీవాహారం తీసుకోవాలి. ఇందులో మారాలంటే దీంట్లో సారం తీసుకుని వెంటనే వచ్చేస్తుందండి. రోజు మారుతూ దాని ద్వారా మనం కొత్త జీవితాన్ని ఆరంభించింది అనుకోండి, తొందరలోనే ఇక్కడ వచ్చిన ఫలాలు దీనికి కూడా రావటం మొదలవుతుంది. అందుకే క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో మారాలండి. అలా మారటమే సంఘంలో నిలవటం అండి. అందుకోసం ఆయన ఏం పెట్టారు? ఆయన అంటుకట్టబడటం కోసం గాయం. ఆ గాయం ఎవరు? కలవరశిల మీద యాగం అండి. అందులోంచి కారిన రక్తం ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు మన గాయాల్లోకి. అంటే ఈ పక్ష ఎక్కబడింది దాంట్లోకి. ఆ యొక్క రక్తం ఏం చేస్తుంది? మన చెడుని తీసివేసి మనలోకి వచ్చి కొత్త జీవితాన్ని మనకి, అదే నేనే పునరుత్థానమును. క్రీస్తు రక్తం ఎక్కడ ఉండాలి? ఏదైతే మనం విడిచిపెట్టే సిలువ వేసామో అక్కడ క్రీస్తు రక్తములు ప్రవహిస్తే మన కొత్త ఫలాలు రావటం మొదలవుతుంది. అదే అంటు కట్టుకోవటం. అది ఇంటికాడ, బయట, అంటే ఇంటికాడ ఇళ్ల సంఘాల్లోనో, లేదా బయట కొంచెం కుడికిల్లోనో, ఆన్లైన్ పేర్లోనో అనేది కాదండి. ఎక్కడైనా సరే క్రీస్తు సహవాసంలో ఉండి అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడే ఆయన సారాన్ని పొందుకోగలుగుతాం. ఆయన కోసమని ఫలించే వారి కింద ఉన్నాడు. ఫలాలు లేకపోతే క్రీస్తుతో ఉన్న సంబంధం ఉండదండి. ఆ సంబంధం ఉండాలంటే మీరు ఏం చేయాలి? ఆయన ఎలా ఫలించారో ఆ ఫలాలు ఎక్కడ రావాలండి? మనలో వచ్చే విధంగాను సరైన అన్యోన్యమైనటువంటి సహవాసం, అంటే సరిగ్గా అంటుకట్టుకునే వారునే, మన జీవించడానికి కావాల్సింది ఆయనలోనే వెతికేవారునే, ఆయన సారం ద్వారా జీవించేవారునే మనం ఉన్నప్పుడే దేవునితో మనం సత్సంబంధం కలిగి ఉంటాం. కాబట్టి అన్యోన్య సహవాసం ఏం చేస్తుంది? అప్పుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపంలోంచి మనల్ని కడిగి పవిత్ర పరుషును. అందుకని నాకు వేరే ఉండి మీరు ఏమీను చెయ్యలేరు. ఆ నిర్ణయం తీసుకునే రోజే బల్లభోజనం రోజు. బాబా ఏమైనా పొరపాట్లు ఉన్నాయా? ఏదైనా నీకు వ్యతిరేకం ఉన్నదా? ఈ సమయంలో మీరు తీసివేసుకోండి. ఇదిగో నీ రక్తం ద్వారాను, ఈ శరీరం ద్వారాను మరలా మేము నీలో కట్టబడటానికి ఈ సహాయంతో ముందుకు వెళ్తున్నాము. ఆ నిర్ణయం తీసుకునే రోజే బల్లభోజనం రోజే. ఇది అప్పుడప్పుడు కావాలా? ప్రతిరోజు కావాలా? అంటే క్రీస్తు సంబంధం చూసుకునేది అప్పుడప్పుడు చూసుకోవాలా? ప్రతిరోజు చూసుకోవాలా? ప్రతిరోజు దేవుని లేదు. అందుకే బలభోజనం ప్రతి విశ్రాంతిని ఏం చేస్తున్నామని అందుకోసం పరిశీలన చేసుకోవాలండి. పరిశీలన చేసుకోకుండా తీసుకోకూడదు. నేను ఎలాగున్నాను? నేను అంటుకట్టబడ్డామా? నేను దూరంగా ఉన్నామా? ఇక్కడ ఇంకో విషయం అండి, నేను వెళ్ళిపోతున్నాను పర్లేదు, మా పిల్లలు ఎక్కడ ఉండాలి? ఇంకా పిల్లల కోసం ఏం సంపాదిస్తున్నారు మీరు? ఆస్తులు. ఇప్పుడు మీ పేరున్న ఆస్తులు మీ పిల్లలకి ఇస్తారా లేదా వేరే వాళ్ళకి ఇస్తారా? మరి మీరు పొందుకునే రక్షణ పిల్లలకి ఇవ్వాలి. అంటే అప్పటికప్పుడే సంతకం పెట్టేస్తే మారిపోతుంది రక్షణ? మారదు. ఆస్తిని అయితే సంతకం పెట్టి మార్చేస్తారు, రక్షణ ఒకసారి ఆలోచించండి. మీరు పరలోకం వెళ్తారు, కానీ మీ పిల్లలు అంటే ఇక్కడ కూడబట్టిన వాడులతో నరకానికి వెళ్ళాలా, లేకపోతే మీరు ఇచ్చిన రక్షణ ద్వారా పరలోకం వెళ్ళాలా?
అందుకే మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. నేను ఎక్కడున్నాను, నా పిల్లలు ఎక్కడున్నారు. అడుగో అని ఒక ఆయన అంటారు, యెహోషువ అన్నాడు చూడండి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదు. ఆ మాటకు అర్థం ఏమిటి? నేను దేవుళ్ళో ఉంటాను, నా పిల్లలు దేవుళ్ళో ఉంటారు, మీ అందరు దేవుళ్ళోనే ఉంటారు. మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు. ఆ మాట కూడా అన్నాడండి. మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించ. ఆ తీర్మానం ఎవరిలో ఉండాలి? అది మనలో ఉండాలండి. అందుకే మొదటిగా ఏమని చేయమన్నారండి? మొరపెట్టు, నీ పిల్లల కోసం మొరపెట్టుము. అది మనలో బయలుదేరినప్పుడే మన అభివృద్ధి ఉంటుందండి. అంటగట్టబడినటువంటి కొమ్మల ఫలాలు వచ్చినప్పుడే కొమ్మలో నిండుదనం వస్తుంది. అందుకే ఆయన నిజమైన ద్రాక్షావల్లి కింద ఆయన ఈ లోకానికి వచ్చారు. సార్ చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న తీసి రండి.